హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విత్ యాష్ టీమ్. ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ బడే మియా చోటీ మియా. మూవీ చూసాక నాకు ఏమనిపించింది డెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం, కానీ అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది గైస్. ఇలా స్టార్ట్ అవర్ వీడియో. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన పృథ్వీరాజ్ గారు ఇండియాకి కావాల్సిన ఒక మెయిన్ ప్రోడక్ట్ని దొంగతనం చేస్తారు. దాన్ని కనిపెడతాకి మనం బడే మియా చోటీ మియా వెళ్తారు. తర్వాత ఏమైంది, అసలు ఇండియాకి అది ఏంటది, ఎందుకు ఉపయోగపడద్ది, ఎందుకు దొంగతనం చేశారు పృథ్వీరాజ్ గారు అనేది మిగతా సినిమా అంతా. ఇంకా ఫైనల్గా మూవీ చూసాకైతే ఒక టైగర్ 3, ఒక పఠాన్, ఒక వార్ కలిపితే బడే మియా చోటే మియా. నాకైతే నచ్చలేదు గైస్, టూ బోరింగ్ అనిపించింది. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి కదా, ఇంక సినిమాలు ఇంకేమీ లేదు. కంటెంట్ అనేది డొల్ల. 350 కోట్లు స్వాహ గంగలో కలిపేశారు అంతే. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ అనేది మనకి కొన్ని యాక్షన్ సీన్స్తో మంచిగానే వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ మొదలవుద్ది, చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది సినిమా అంతా. మనకి ఏమవుద్ది అంటే అర్థమైపోద్ది కూడా మనకి. అంత ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ అయితే. టూ బోరింగ్ అనిపించింది. మూవీలో ఉన్న ప్లాట్ మార్చండి, లేకపోతే ఆ తొక్కలో పాకిస్తానుడనే అవుతాడు, లేకపోతే మన దగ్గర పనిచేసి మన మీద పగ పెంచేసుకుని దేశద్రోహి అయిపోతాడు. ఇంక ఇదే ప్లాట్ ఎన్నిసార్లు చూస్తాం. ఒక పఠాన్లో చూసాం, ఒక టైగర్ 3లో చూసాం, ఒక వార్లో కూడా అదే కథ చూసాం. ఎన్నిసార్లు ఇలాంటివన్నీ తిప్పి 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 మిక్స్ జ్యూస్ చేసి మాకే మళ్ళీ తగలేసి మాకు మొహానికి వేసి కొట్టేస్తున్నారు అంతే. పఠాన్ కథ, టైగర్ 3 కథలే ఓల్డ్ టెంప్లెట్ కథలు. అవి చూసినప్పుడే చిరాకు దొబ్బిని. ఆ పఠాన్లేమో ఆడు మరీ దారుణం విలన్ గాడు. 2 హెలికాప్టర్ తాడెట్ కిందకి లాగేస్తాడు. మన టైగర్ 3 మన సల్మాన్ బాయ్ ఏమో పబ్జీలో చేసే స్టంట్లని సినిమాలో చేసేస్తాడు. మూవీలో ఉన్న రైటింగ్ చూసామనుకోండి, అసలు టార్చర్ చూస్తాం. మరి అంత దారుణంగా ఉన్నది రైటింగ్ అయితే. నేను చెప్పలేను. కొన్ని సీన్స్ చూస్తే మనకి ఎంత ఇల్లాజికల్గా ఉంటాయంటే అంత ఇల్లాజికల్గా ఉంటాయి మూవీలో. బాలీవుడ్లో డైరెక్టర్ ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు ఎవడైనా ఏ సినిమా తీసాడు, ఇండియా పాకిస్తాన్ మీద సినిమా తీసాడా, మనం ఈ కథని ఎలా తిప్పి తీయాలి, డిఎన్ఏని పెట్టి అప్పటికప్పుడు క్లోన్స్ తయారు చేసేద్దాం. చాట్‌జీపీటీ చూసిందనుకో తన్నవరా దోత అంటది నీకు. మూవీ స్టార్టింగ్లో అక్షయ్ కుమార్ గారు గుర్రం మీద వెళ్తూ ఉంటారు. వెనకాల ఒక 30 మంది కారుల్లో వచ్చి కాలుతూ ఉంటారు, కానీ వీళ్ళకి సింగిల్ బుల్లెట్ తగలదు. వీళ్ళ దిక్కు కాల్చుంటే 30 మంది స్పాట్లో లెగిసిపోతారు. అది హైలైట్ అసలు సినిమాకి. మామూలు హైలైట్ కదబ్బా, తోపు అది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మన టైగర్ అన్న మనకు తెలిసింది ఎప్పటిలాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలే, స్టంట్లు అయితే గట్టిగా చేసాడు. ఇంకా అక్షయ్ కుమార్ అయితే సోగానే ఉన్నది. ఇంకా పృథ్వీరాజ్ అయితే నాకైతే అనవసరం అనిపించింది ఈ రోల్కి అయితే. ఆయన కూడా పర్లేదు, బాగానే చేశారు పర్ఫార్మెన్స్ అయితే. ఇంక మూవీలో ఉన్న ఇద్దరు పాపల గురించి చెప్పాలంటే అనవసరం ఈ సినిమాకి అయితే వాళ్ళైతే. ఇంక పర్ఫార్మెన్స్ కూడా నేను చెప్పక్కల, ఎలాగొన్నా మీరే అర్థం చేసేసుకోండి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ స్టోరీ లైన్తో ఇంకొక 4-5 సినిమాలు దిగిపోతాయి కన్ఫామ్గా. ఒక స్పై యూనివర్స్ ఉన్నది కదా బాలీవుడ్లో, దాంట్లో నుంచి ఒక 4-5 సినిమాలు కన్ఫర్మ్ దింపేస్తారు ఇలాంటి కథలతోనే. ఇంకేం ఉండదు, తిప్పి తీసేస్తారు అంతే. ఈ మూవీ అనేది పఠాన్, టైగర్ 3 వార్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ అనేది డెఫినెట్గా నచ్చేద్ది. వాళ్ళకైతే చాలా బాగా నచ్చేద్ది. ఇంకా మామూలుగా ఉండదు, గంతులు వేస్తారు థియేటర్లో, అలాగ ఉంటుంది మూవీ. అంటే మూవీస్ని తీసేస్తాం ఆపేయండి, మీకు దండమే, ఇంకా చూడలేము. ఇంకా ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 1.5 అవుట్ ఆఫ్ 5 గైస్. ఈ వీకెండ్కి ఈ మూవీని థియేటర్లో చూడాలా వద్దంటే మాత్రం నేనైతే చూడొద్దనే చెప్తా. ఎందుకంటే ముందులో చెప్పినట్టుగా నా పఠాన్, టైగర్ 3 ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చేస్తే వాళ్ళైతే వీళ్ళు చూసేయచ్చు. నేనైతే మాత్రం ఓటీటీకి వచ్చే ట్రై చేయండి, జస్ట్ 1 టైం వాచబుల్. మా ఛానల్లో గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ రివ్యూ కూడా వచ్చేసింది గైస్. అని కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంటుంది, చెక్ చేయండి గైస్. వీడియో ఎంతసేపు చూసారు, మీకు ఏం చేయాలో తెలుసు కదా, చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళు ఫాలో అయిపోండి గైస్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.